హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది చాలా రోజుల నుంచి కామెంట్ బాక్స్లో కాంపోజిట్ తెలుగు అని కామెంట్ బాక్స్లన్నీ నిండిపోయి చాలా రోజుల నుంచి నేను చేయలేకపోయాను, నా దగ్గర సరైన కంటెంట్ లేక. సో నేను తెలుగు కాంపోజిట్పై ప్రత్యేకమైన 2 రోజులు శ్రద్ధ పెట్టి నేను ఈరోజు తెలుగు కాంపోజిట్ ఫైనల్ టచ్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఏమైతే చదవాలో అన్నీ కూడా ఇందులో నేను మొత్తం వీడియోలో ఇస్తాను. కాబట్టి ఇవి తప్ప మీరు మళ్ళీ వేరే ఆటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇందులో ఉన్న అన్నీ కూడా చదువుకోండి, ఖచ్చితంగా మీకు 70/70 వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సమయం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1లోని, క్వశ్చన్ నెంబర్ 2లోని, క్వశ్చన్ నెంబర్ 3లోని ఈ 3 క్వశ్చన్ నెంబర్లో కూడా మనకి గ్రామర్ టాపిక్స్ కనిపిస్తాయి. ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుందరు. కానీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి మీరు చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ప్రతిపదార్థం. ఒక 2 ప్రతిపదార్థాలు మనకి 2 పద్యాలు ఇస్తాడు, ఆ పద్యానికి ప్రతిపదార్థం రాయాలి. అయితే రెండింటిలో ఒక పద్యానికి మాత్రమే మనం రాయాలి, ఒకదానికి చాయిస్. దానికి ఎన్ని మార్క్స్ అంటే కనుక 5 మార్క్స్ వస్తాయి. సో మీరు దానికోసం ఏమేమి పద్యాలు చదువుకోవాలంటే కనుక చూడండి, ఇక్కడ ప్రత్యక్ష దైవాలు అనే పాఠం మీ అందరికీ తెలుసు. ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి 2 పద్యాలు ఉన్నాయి. ఎంతయు వృద్ధులై తమకుని అనే పద్యం ఒకటి, అనుపమ అనే పద్యం ఒకటి. హీరోయిన్ కాదండి పద్యం అది. సో మీరు ఈ 2 పద్యాలు జాగ్రత్తగా చదువుకుంటే 95% ఒక పద్యం వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దృష్టి పెట్టండి. నెక్స్ట్, శతక మాధుర్యం అనే పాటల నుంచి 3 పద్యాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ పద్యాలు. మీరు ఈ లెసన్ నుంచి 3 చదువుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. దాంట్లో దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒక లెసన్ జాగ్రత్తగా చదవండి. స్లో లెర్నర్స్ అయితే లేదా యావరేజ్ స్టూడెంట్స్ అయితే. హై అచీవర్స్ మాత్రం 2 లెసన్లు ఉన్న మొత్తం 5 పద్యాలకి ప్రతిపదార్థాలు నేర్చుకుంటే మంచిది. పలుచని నీచమానవుడు ఒకటి, లేవో ఘానల ఒకటి, తర్వాత నీతి ప్రౌఢ ఒకటే. సో ఈ 3 పద్యాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక పద్యం అయితే, ఒక ప్రతిపదార్థం అయితే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది కదండి. క్వశ్చన్ నెంబర్ 5లోని, క్వశ్చన్ నెంబర్ 6లోని మన క్వశ్చన్ నెంబర్ 5, 6లో ఏమొస్తుందంటే అపరిచిత పద్యం ఒకటి ఇస్తాడు, అపరిచిత గద్యం ఒకటి ఇస్తాడు. టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ వెళ్ళి ఇస్తాడు. సో మీరు ఆ పద్యంలో నుంచి క్వశ్చన్లు అడుగుతాడు, మీరు ఆన్సర్ చేయాలి. అలాగే గద్యంలో నుంచి క్వశ్చన్లు అడుగుతాడు, మీరు ఆన్సర్ చేయాలి. అవి మరి ఈజీగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదివినట్లయితే ఆన్సర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఆ రోమంలో కూడా. నెక్స్ట్ 7th రోమన్ నుంచి 16 వరకు కూడా అవన్నీ కూడా మీకు 2 మార్క్స్. ఆ 2 మార్క్స్ నెక్స్ట్ నేను స్క్రోల్ చేస్తాను. అంతకంటే ముందుగా క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి పద్య భాగంలో వ్యాసరూప ప్రశ్నలు అనమాట అండి. దీనికి 5 మార్కులు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి నేను స్క్రోల్ చేస్తాను. ఫస్ట్, ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశం. అలాగే 2వ క్వశ్చన్, ఈ పాఠం ఆధారంగా ధర్మ వ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. ఈ 2 క్వశ్చన్లు కూడా ప్రత్యక్ష దైవం అనే పాఠానికి సంబంధించినవి. చాలా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్, విద్యావంతులు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు, వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. ఇది వచ్చేసి శతక మాధుర్యంలో 2 క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ దురాంతాన్ని సవివరంగా తెలపండి. అదొకటి. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటలో రాయండి. ఈ 2 కూడా జలియన్ వాలాబాగ్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్, ప్రకృతి సందేశం అనే పాట నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రకృతి సందేశం సారాంశం ఒకటి, ఐక్యమత్యాన్ని గురించి ఎలా బోధించగలవు ఒకటి. నెక్స్ట్, అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు, వారి స్వభావాలను విశ్లేషించండి. ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు, అధికారులు ఎలా ఆదుకోవాలి. ఇది వచ్చేసి రాజధర్మం అనే పాఠం నుంచి 2 ప్రశ్నలు కూడా. మీరు జాగ్రత్తగా ఏదో ఒక 3 పాఠాలని జాగ్రత్తగా మొత్తం అన్ని కూడా చదువుకుంటే ఇవి మొత్తం 5 పాఠాల్లోంచి, ఈ 5 పాఠాల్లో ఏదో 3 పాఠాల్లో ఉన్నటువంటి ఎస్ఐ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఖచ్చితంగా మీరు ఒకటి ఆన్సర్ చేస్తారు. దీనికి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి గద్య భాగంలో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు రాయాలి. సో దీనికి కూడా 5 మార్కులు. ఫస్ట్,
బతుకు గంప పాఠ్యభాగ సారాంశం. పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. ఈ 2 ప్రశ్నలు కూడా బతుకు గంప అనే పాఠం నుంచి ఇవ్వబడింది. తర్వాత ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది, మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా తెలపండి. ఈ ప్రశ్న వచ్చేసి ఉపన్యాస కళ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ 2 కూడా. నెక్స్ట్ జీవని అనే పాఠంలో నుంచి ఒకే ఒక ప్రశ్న ఉంది. జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలు సొంత మాటలో రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ కన్యాశుల్కం అనే పాఠం నుంచి కన్యాశుల్కం పాఠ్యభాగం ద్వారా కవి చెప్పదలుచుకున్న అభిప్రాయం ఏంటో రాయండి. ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విఫులీకరించండి. ఈ 2 ప్రశ్నలు కూడా కన్యాశుల్కం నుంచి. తర్వాత పాఠం ద్వారా మీరు గ్రహించిన వివరాలను మీ సొంత మాటల్లో రాయండి అనేవి సూక్తి సుధా అనే పాఠం నుంచి సొంత మాటల్లో మొత్తం సారాంశం రాయమని చెప్తున్నాడు. సో ఇవి మనకి ఉన్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలోంచి ఖచ్చితంగా మీరు ఏదో ఒక 3 లెసన్లు జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు గద్య భాగంలో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యాక్చువల్గా 18 క్వశ్చన్ నెంబర్ తర్వాత 19 ఉండాలి. ఆ 19 క్వశ్చన్ నెంబర్ ఏమొస్తుంది అంటే కనుక రామాయణంలో ఉండే ప్రశ్నలు వస్తాయి. అవి చెప్పే కన్నా ముందు క్వశ్చన్ నెంబర్ 20 చెప్పాలనుకుంటున్నాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి సృజనాత్మక ప్రశ్నలు ఇస్తాడు. అది కూడా 5 మార్కులే. సో ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఉంటాయో ఒక్కసారి నేను డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. కష్టాలు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ. మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. మీ పాఠశాలలో విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. నెక్స్ట్ మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఎలా తోడ్పడతావు, మీ గ్రామ పట్టణ అభివృద్ధి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధి సేవను అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. ఇంకా మీ ఊర్లో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులను ఆహ్వానం పలుకుతూ కరపత్రం తయారు చేయండి. మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు, తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళి తయారు చేయండి. సో 10 ప్రశ్నలు మీ ముందు ఉంచాను. ఖచ్చితంగా ఈ 10 కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే చాయిస్తో సహా మీరు 20వ ప్రశ్నకి సమాధానం చాలా సులభంగా రాయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి రామాయణంలో వ్యాసరూప ప్రశ్న అని చెప్పాను కదా, అది నేను చెప్తాను తర్వాత. ఈలోపు క్వశ్చన్ నెంబర్ 8 నుంచి 16 మొత్తం 8 నుంచి 16 ఉన్నాయి. ఇవి ఈ క్వశ్చన్లు అన్నీ కూడా లఘు సమాధాన ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. అవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను, చాలా జాగ్రత్తగా మీరు స్క్రోల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చదవండి. ప్రత్యక్ష దేవుల పాఠం ఆధారంగా ఎర్రన గురించి రాయండి. ఇతిహాసం ప్రక్రియ గురించి రాయండి. బ్రతుకు గంప పాఠం ఆధారంగా మాలింటి చంద్రకళ గురించి రాయండి. కథానిక ప్రక్రియ, రచయిత్రి ఎల్లమ్మ గుర్తించిన గొప్ప లక్షణాలు, బాల్య వివాహాల నష్టాలు, శతక ప్రక్రియ గురించి రాయండి. ఉపన్యాసకల పాఠం ఆధారంగా రచయిత వాసిరెడ్డి సీతాదేవి గురించి రాయండి. వ్యాసం ప్రక్రియను గురించి రాయండి. వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు, ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది. జలియన్వాలాబాగ్ పాఠం ఆధారంగా ఉమర్ అలీ షా గురించి రాయండి. ఖండ కావ్యం ప్రక్రియను గురించి రాయండి. ప్రకృతి సందేశం పాఠం ఆధారంగా వైసీవి రెడ్డి గురించి రాయండి. గేయం ప్రక్రియను గురించి రాయండి. జీవని పాఠం ఆధారంగా రచయిత చంద్రశేఖరరావు గురించి రాయండి. కథా ప్రక్రియను వివరించండి. ప్రత్యేక అవసరాల గల పిల్లల గురించి విశ్వనాథ అభిప్రాయం రాయండి. లలిత జీవని కోసం తరగతి ఉపాధ్యాయుని ఏమని అర్థించింది. రాజధర్మం పాఠం ఆధారంగా కవి శ్రీకృష్ణదేవరాయల గురించి రాయండి. ఇలా మీ ముందు చాలా ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కనుక మీరు చదువుకుంటే చూసుకోండి, ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా మీకు డిస్ప్లే చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఈ రోమన్లో అంటే 8 నుంచి 16 వరకు ఉన్న ప్రశ్నల్లో మీరు సులభంగా 18 మార్కులు ఉంటాయండి. ఇందులో ఈ 18 మార్కులు కూడా మీరు 9 ప్రశ్నలు ఉంటాయి. 9 రెళ్ళు 18 మార్కులు మొత్తం. ఈ 18 మార్కులు కూడా మీరు కైవసం చేసుకోవాలి అంటే కనుక ఈ రోమన్లో ఈ క్వశ్చన్లు అన్నీ కూడా జాగ్రత్తగా మీరు చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రామాయణంలో ఉన్నటువంటి రామాయణం నుంచి అసలు ఎలాంటి క్వశ్చన్లు రావచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. ప్రశ్న 7 7వ నెంబర్
ప్రశ్నలో రామాయణంలో వాక్యాలు కాండాల పేర్లు రాయండి అని ఇస్తారు. సో అవన్నీ కూడా కాండాల పేర్లు, పాత్రలు పేర్లు, సన్నివేశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను డిస్ప్లే చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా. బాలకాండలో వాల్మీకి, నారదుడు, బ్రహ్మ, విశ్వామిత్రుడు, తాటాక, యాగ సంరక్షణ. సో ఇలా మొత్తం వీరందరూ కూడా బాలకాండలో కనిపిస్తారు మనకి. అలా ఎవరు ఏ కాండంలో కనిపిస్తారో కాండం పేర్లు మరియు పాత్రల పేర్లు, సన్నివేశాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా చదువుకోండి. రామాయణంలో వాక్యాలను చదివి వాటి కాండాల పేర్లు రాయడం. ఓకే, ఒక వాక్యం ఇస్తారు మీకు, ఆ వాక్యం అనేది రామాయణంలో ఏ కాండానికి చెందిందో మీరు రాయాలి. ఇక్కడ కొన్ని అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. అభ్యాసం 1, అభ్యాసం 2. మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్తగా అవి ఏ కాండానికి చెందినవో మీరు ముందుగా ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్కి. అభ్యాసం 3, అభ్యాసం 4 ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అభ్యాసం 5, అభ్యాసం 6 ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 14. ఈ 14వ ప్రశ్నలో రామాయణ పాత్ర స్వభావాల గురించి అడుగుతారు. సో ఏ పాత్ర స్వభావాలు చదవాలని ఎప్పటివరకు మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటే కనుక శ్రీరాముడు చదవాలి, మందర చదవాలి, సీత, మారీచుడు, లక్ష్మణుడు, రావణుడు. ఇదివరకే మీరు ఇవన్నీ చదివేసి ఉంటే ఒక్కసారి రివిజన్ చేసేయండి, ఇంకా దాని పని అయిపోద్ది. చదవకపోతే వెంటనే ఇమీడియట్గా అవి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 నుంచి సన్నివేశం ద్వారా గ్రహించిన విషయాలు. చూడండి జాగ్రత్తగా, ఒక సన్నివేశం ఇస్తాడు, సన్నివేశం నుంచి గ్రహించిన విషయాలు రాయాలి. తాటక వధ సన్నివేశం ద్వారా మీరు గ్రహించిన విషయాలను రాయండి. ఎలా అడుగుతుంటారు, నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం అన్న మారీచుని మాటలను బట్టి మీరు ఏం గ్రహించారు, మనం ఏం గ్రహించామో ఖచ్చితంగా దాన్ని రాయాలి. అది క్వశ్చన్ నెంబర్ 15లో వస్తుంది మనకి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి విషయాత్మక ప్రశ్నలు. ఓకే, తాటక వధను గురించి రాయండి, సంపాతి వృత్తాంతం రాయండి, లంకాదహనం వృత్తాంతం రాయండి, అంగద రాయభార విశేషాలను రాయండి, శబరి వృత్తాంతం రాయండి, జటాయువు రావణి ఎదురించిన విధము రాయండి, త్రిజట స్వప్న వృత్తాంతం రాయండి. సో ఇలాంటి ప్రశ్నలు అన్ని కూడా చదువుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 19లో రామాయణం నుంచి ఎస్ఐ క్వశ్చన్ వస్తుందని చెప్పేసి ఉపవాచక వ్యాసరూప ప్రశ్నలు ఇవి. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి, ఈ క్వశ్చన్ చదవాలి. వాల్మీకి రామాయణానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని వివరించాలి. సీతారామ కళ్యాణం గురించి చదవాలి. శ్రీరాముడు వనవాసానికి దారితీసిన పరిస్థితులు రాయండి అనే క్వశ్చన్ చదవాలి. భరతుడు చేసిన శ్రీరామ పాదుక పట్టాభిషేకాన్ని వివరించండి. మారీచుని సహాయంతో రావణుని సీతను అపహరించిన విధమును రాయండి. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది, వాలి సుగ్రీవుల విరోధానికి గల కారణాలు వివరించండి. హనుమంతుడు లంకలో సీతను అన్వేషించిన విధానము రాయండి. రామాయణ యుద్ధాన్ని గురించి రాయండి. సో ఇవి రామాయణానికి సంబంధించిన ఎస్ఐ క్వశ్చన్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఇది వరకు ఎవరైనా మీరు ఈ క్వశ్చన్స్ కవర్ చేయకపోతే వెంటనే ఇమీడియట్గా మీరు ఈ క్వశ్చన్లు అన్నింటినీ కూడా చదివి తీరాలి. మీకు ఫుల్ మార్క్స్ సంపాదించాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవి చదవాలి. తెలుగు అనేది కాంపోజిట్ తెలుగు అన్నా మామూలు తెలుగు అన్నా మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో 10th క్లాస్లో స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఎంత ఎక్కువ మార్కులు సంపాదిస్తే తెలుగులో అంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మనకి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మొత్తం అన్నీ కూడా కవర్ చేసేయండి. అలాగే భాషాంశాలు నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, క్వశ్చన్ నెంబర్ 1లోని 2లోని 3లోని ఈ 3 రామన్స్లోనే మనకి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అర్థాలు, నెక్స్ట్ వ్యుత్పత్త్యార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఘనములు, మొత్తం అన్నీ కూడా ఒక పాఠంలో ఎన్ని ఉంటాయో అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు వెంటనే చదవండి, ఆలస్యం చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి ఇవన్నీ కవర్ చేసుకుంటే మీరు 70 మార్క్స్కి 70 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ లెసన్ భాషాంశాలు మీరు గమనించవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఖచ్చితంగా. సుధతి నూతన మదన చూడండి అలంకారంలో ఉంది. ఇది ముక్త పదగ్రస్త అలంకారం.
ఇదిగో ఇది ముక్త పదగ్రస్త అలంకారం. నేను ఆల్రెడీ అలంకారాల టాపిక్ మీకు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకుండా ఉంటే కనుక అలంకారాలు డౌట్ ఏమైనా ఉంటే, కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అక్కడే జస్ట్ వీడియోస్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది స్టార్టింగ్లోనే వీడియో చూసేయండి. పక్కాగా మార్కులు వస్తాయి. సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్తగా ఇవన్నీ కూడా చదివేయాలి. ముకురం అంటే ఏంటి, పికము అంటే ఏంటి, నెమ్మి అంటే ఏంటి, నెత్తావి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఏది వదలొద్దండి దయచేసి. మన ముందు ఉన్నాయి కదా, ఏమేమి చదవాలో మన ముందు ఉంది, సమయం కూడా ఉంది కాబట్టి వృధా చేయకుండా మొత్తం కంప్లీట్ చేసేయండి. ఇప్పటివరకు కాంపోజిట్ తెలుగు అని చెప్పేసి అన్నారు కదా. సో ఫైనల్గా మీకోసం కాంపోజిట్ తెలుగు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో వదలొద్దు అసలు దయచేసి. కాంపోజిట్ తెలుగు ఎవరైతే రాస్తున్నారో అందరికీ 70/70 వచ్చేయాలి కాంపోజిట్ తెలుగులో. అది మన గోల్. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఇంకా ఏమైతే కంప్లీట్ చేయలేదో అవన్నీ కంప్లీట్ చేసేయండి. అస్సలు టెన్షన్ పడొద్దు, ప్రెజర్ తీసుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు ఏమైతే చదివారో అవే వస్తాయి, నో డౌట్. మీరు ముందుగానే టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి, భయపడిపోయి మొత్తం మార్కులన్నీ పోగొట్టేసుకోవద్దు దయచేసి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఫ్యూ డేస్ అస్సలు మనమే ఎఫెక్ట్ చూపించకూడదు. ఆరోగ్యం అనేది టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. మీ అదర్ నావిగేషన్స్ అన్నీ కూడా ఈ 10 days పక్కన పెట్టి ఖచ్చితంగా డూ ఆర్ డై అన్నట్టుగా చదవండి 10 days కూడా. సో ఇవి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నాను నేను. సో ఇవి మొత్తం కాంపోజిట్కి తెలుగు సంబంధించి ఫైనల్ టచ్. 70/70 వస్తాయి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మంచి మార్కులు రావాలని మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ నుంచి మరొకసారి హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.